నమస్తే, వెల్కమ్ టు ఎస్ ఛానల్ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. హిందూ దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం పోవాలని, చిన్నగూడు నుంచి తిరుమల వెంకన్న ఆలయం వరకు అన్నిటికీ స్వయం ప్రతిపత్తి కల్పించి వాటి నిర్వహణను హిందువులకి అప్పగించాలని స్వామీజీలు, ధార్మిక సంస్థల ప్రతినిధులు కోరారు. హిందూ ధర్మ పరిరక్షణకి ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని, గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అన్ని రాష్ట్రాల్లో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంకరావం భారీ సభ నిర్వహించారు. దీనికి పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్, ఉపాధ్యక్షులు గోకరాజు, గంగరాజు, కొండవీటి జ్యోతిర్మయి, ఇతర ప్రముఖులు హిందూ సమాజాన్ని కార్మోన్ముఖుల్ని చేసేలా ప్రసంగించారు. 130 కోట్ల మంది భారతీయుల్ని జై శ్రీరామ్ అనే నినాదం బయటికి రప్పించిందని, ఆ క్రమంలోనే అయోధ్యలో రామ మందిరం సాకారమైందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ స్ఫూర్తి క్షేత్రస్థాయిలను కొనసాగించేలా వచ్చిన వారితో చిన్నజీర స్వామి ప్రతిజ్ఞ చేయించారు. ఆలయాలు కట్టినప్పుడు వాటికి వందల ఎకరాల భూములు ఇచ్చి, లక్షలు ఖరీదు చేసే ఆభరణాలు ఇచ్చి, వాటి పోషణకి ఎంతెంతో పెద్ద వ్యవస్థని చేశారు. ఎందుకనంటే ఆ వ్యవస్థతోటి ఆలయం బాగా సాగితే ఆలయానికి వచ్చే మనందరి జీవితాలు సమర్థవంతం అవుతాయి. మన జీవితాల్లో మనం హాయిగా బ్రతకగలుగుతాం, సమాజం సుఖశాంతులతో ఉంటుంది అనే సంకల్పంతో ఒక్క మన రాష్ట్రంలోనే తీసుకుంటే సుమారు ఆలయాలకి 15 లక్షల ఎకరాల భూమి ఉండేదిట. అది క్రమంగా ఐసుగడ్డ కరిగినట్టుగా డిపార్ట్మెంట్ల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత కరిగి ఈ వేళటికి ఒక 4.5 లక్షల ఎకరాలుగా మిగిలిందిట. అంటే ఎంత పోయింది? ఆలయాలకి చెందినటువంటి ఆస్తులు, ఆలయాలకి చెందిన భూములు, ఆలయాల్లో జరిగే ఆరాధనలు, ఆలయాలకి సంబంధించిన మనందరి యొక్క జీవితానికి కావలసిన నిర్ణయాలు ఎవరు చేయాలి? అసలు అవేమిటో తెలియనటువంటి ఆఫీసుల్లో పనిచేసుకునే అధికారులు చేయాలా? ఎవరు చేయాలవి? అది అడగడానికే ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారు. అది ఎవరిని అడగాలో మీ అందరికీ తెలియాలనే మన విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ ఇంతమందిని సమావేశపరిచి, ఇంతమంది పెద్దలని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరి ముందర ఇక్కడ కూర్చోపెట్టింది. మన రాష్ట్రంలో అన్ని మూలల నుంచి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన కారణం, ఎవరిని మనం అడగాలి, దాన్ని ఎవరి ద్వారా నడపాలి అనేది మీకు తెలియచేయడం కోసం. ఆలయాల్లో పూజ జరగాలంటే 5 నిమిషాలు చేయండి, అరగంట చెయ్యండి అని ఎవరు చెప్పాలి? ఒక ఆఫీసర్ చెప్పాలా? ఒక రాష్ట్రం బాగుండాలంటే వ్యాపారస్తులు బాగుండాలని, వ్యాపారస్తుల్లో ఎక్కువగా ఆర్యవైశ్యులు ఉన్నారని, వారి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని పార్లమెంటు సభ్యులు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో ఆర్యవైశ్య కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ డూండి రాకేష్ పదవి బాధ్యతల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ గా డూండితో పాటు కార్పొరేషన్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఏచూరి రాముకి ఎంపీ కేశినేని శివనాథ్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడారు. ఆర్యవైశ్యులు తెలుగుదేశం పార్టీకి పక్షంగా మద్దతు ప్రకటించారని తెలియజేశారు. ఈ విషయాన్ని ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభల్లో చెప్పారన్న విషయం గుర్తు చేశారు. ఆర్యవైశ్య సామాజిక వర్గం సామాజిక సేవ చేయడంలో ముందుంటుందని తెలిపారు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవో నెంబర్ 78 ఆర్థికముగా బలహీనముగా ఈడబ్ల్యూఎస్ సంక్షేమ తేదీ 13/11/2024 ద్వారా ఇవ్వబడిన ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మీ అందరి సమక్షంలో మీ యొక్క విధి విధానాలకు, కర్తవ్యాలకు మా యొక్క శ్రద్ధ, ఆత్మకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా
ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. జై వాసవి, జై వాసవి. అలంకరించిన మంత్రివర్యులు సోదరి సవితమ్మ గారికి, మా నందిగామ ఎమ్మెల్యే సౌమ్య గారికి, అంతేకాకుండా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా మా మిత్రుడు కృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలు. ఇవాళ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా డూండి రాకేష్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయటం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మా నందిగామ నియోజకవర్గం నుంచి ఏచూరి రాము వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయటం అందరికీ ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అందరి డైరెక్టర్లకి కూడా థ్యాంక్ యూ. ఒక్కటి మనందరం గుర్తుంచుకోవాల్సింది, ఆర్య వైశ్యులు అంటే ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు నిజంగా ధనవంతులు. ఏ విధంగా ధనవంతులు అంటే, మీరు నేను చూస్తున్నది దేశంలో ఏ గుడికి వెళ్ళినా ఆర్య వైశ్య సమాజం యొక్క చౌల్ట్రీ ఉంటుందా? ఆఖరికి కాశీలో కాడి నుంచి అన్ని చోట్ల కూడా ఆర్య వైశ్య సమాజం యొక్క చౌల్ట్రీ ఉంటుంది. ఎవరు వెళ్ళినా మంచి భోజనం తినాలంటే వారణాసిలో ఆర్య వైశ్య సమాజం చౌల్ట్రీ ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి, ఇక్కడ ఆంధ్ర నుంచి చాలామంది అక్కడ వెళ్ళి భోజనం చేసి వస్తూ ఉంటారు. ఆర్య వైశ్యులే కాదు, అన్ని కులాల వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారు. అటువంటి ఆర్య వైశ్యులు నిజంగా మీరు ధనవంతులు. ఒక్కటే ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్తున్నా, ఏ రాష్ట్రం అన్నా బాగుండాలంటే వ్యాపారస్తులు బాగుండాలి. వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అందులో ముఖ్యంగా ఆర్య వైశ్యులు అందరూ వ్యాపారస్తులే. అటువంటి వ్యాపారస్తులు బాగుండాలని మేమందరం కోరుకుంటా. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు కూడా ప్రతి మీటింగ్లోనూ కూడా ఒకటే చెప్పేవాళ్ళం, ఇవాళ మేము సర్వే చేస్తే 84% మంది ఆర్యవైశ్యులు అత్యధికంగా టీడీపీ వైపు ఓటు వేయబోతున్నారని ఎలక్షన్ల ముందు నుంచి ఆ రోజు నుంచి చెప్తానే ఉన్నాం. ప్రతి మీటింగ్లోనూ అట్లాగే చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఒక్క విషయం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆర్యవైశ్యులు ఎక్కువ మంది ఉండే నియోజకవర్గం. ముందుగా సవితమ్మకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వరదల సమయంలో మీరు ఆడవారు మగవారికి ఏ విధంగా తోచే విధంగా రాత్రి 12 దాకా కూడా ఇక్కడ వరద సహాయం చేసేవాళ్ళు. అటువంటి ధైర్యంగా చేసి ఈ వెస్ట్ నియోజకవర్గంలో వరద బాధితులకి మీరు చేసిన కృషి చాలా థ్యాంక్ యూ. ఎప్పుడో చోట చెబుదాం అనుకున్నాం, ఇవాళ చెప్పడం వచ్చింది. థ్యాంక్ యూ. నాకు ఇంకో అదృష్టం ఉంది. ఏంటంటే మొన్న పొట్టి శ్రీరాములు గారి సంస్మరణ సభ జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి ముందు మైక్ పట్టుకుని ఫస్ట్ టైం మాట్లాడిన సభ కూడా. ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్ స్పెషల్ డ్రైవ్ నగరంలోని రేరా కార్యాలయంలో జరిగింది. కార్యాలయంలో అధికారులతో పాటు మంత్రి నారాయణ దరఖాస్తుల పరిశీలన జరిపారు. రేరా అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. పలు దరఖాస్తులు పెండింగ్ లో పెట్టడంపై మంత్రి నారాయణ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగనే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 78వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహించారు. BIS భవిష్యత్తులో నిర్వహించనున్న కార్యాచరణ ప్రణాళికను ఈ సందర్భంగా మ్యానుఫ్యాక్చర్ కు వివరించడం జరిగిందని BIS జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్ తెలియజేశారు. గుణదలలోని పార్కు హయత్లో BIS 78వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా BIS జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్ ముఖ్య అతిథిగా విచ్చేసి BIS 78 సంవత్సరాల కాలంలో సాధించిన విజయాలను, భవిష్యత్తులో చేపట్టి ఉన్న కార్యక్రమాలను వివరాలను వెల్లడించడం జరిగింది. 1947 సంవత్సరం జనవరి 6వ తేదీన BIS ఆవిర్భవించిందని ఈ సందర్భంగా తెలియజేశారు. 1947 సంవత్సరం జనవరి 6వ తేదీన BIS ఆవిర్భవించిందని తెలిపారు. ఆనాటి నుంచి అనేక విజయాలు సాధించిందని చెప్పారు. మ్యానుఫ్యాక్చర్స్ తాము తయారు చేసే ఉత్పత్తుల్లో నాణ్యత ఎంత ఉండాలి అనే దానిపై మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ కి తగు సలహాలు, సూచనలు ఇవ్వటం జరిగిందని తెలిపారు. ఆఫీస్లో ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా ఉంటే డిస్కస్ చేస్తామని 167 అప్లికెంట్స్, అంటే 167 అప్లికెంట్స్ షార్ట్ ఫాల్స్ వేస్తున్నారు. అంటే వాళ్ళు అప్లై చేసిన దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ ఉంటే రేరా అథారిటీ కావచ్చు, రేరా డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళు షార్ట్ ఫాల్స్ పంపించారు. అయితే వాళ్ళు యాక్చువల్గా కొన్ని కంప్లైంట్స్, కొన్ని షార్ట్ ఫాల్స్ మేము చేసిన
అవి సాల్వ్ కావట్లేదని రిప్రజెంటేషన్ అది రావడం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఈరోజు 167 మందికి యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా మరియు వాట్సాప్ల ద్వారా ఇన్ఫామ్ చేసాం. అది మీ టీవీల ద్వారా కూడా తెలియజేశాం. మీరు రండి, దాని మీద డిస్కస్ చేస్తామని. దాదాపు ఒక 30 మంది క్లయింట్స్ వచ్చారు. వాళ్ళలో ఒక 30 మంది ప్లస్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు. డిఫరెంట్ బిల్డర్ ఆర్గనైజేషన్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో ఉండేవాళ్ళు వచ్చారు. వాళ్ళతో చాలా డీటెయిల్డ్గా సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఉందో, రేరాకు సంబంధించి సెంట్రల్ యాక్ట్ ఉంది. ఆ సెంట్రల్ యాక్ట్ ప్రకారం మీరు నడుచుకోవాలా, దాంట్లో ఏముండాయి, మనం ఏం చేస్తున్నాము, ఏమి ఇబ్బందులు కలుగుతున్నాయని అనేక విషయాలను యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని యాక్చువల్గా విషయాలు ఏదైతే వాళ్ళకి రియల్గా ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తొలగేటట్టుగా వాటికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము. కొన్ని విషయాలు ఇంకా డిస్కస్ చేయాల్సింది. దానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రమైన తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా చేస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా తీసుకురమ్మన్నా. ఆల్రెడీ కొన్ని తీసుకొచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారు, అసోసియేషన్ కొన్ని తెచ్చారు. ఇంకా కొన్ని దగ్గరలు ఇంకా బెటర్గా ఉందని వాళ్ళు చెప్పడం, ఆ డీటెయిల్స్ కూడా తీసుకొస్తే వాటన్నిటి మీద కూడా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సింప్లిఫై చేస్తాం. ఏది ఏమైనప్పటికీ ఎవరైతే ఈ యొక్క అపార్ట్మెంట్లు కావచ్చు, విల్లాస్ కావచ్చు ఇవి కడుతున్నారో, వాళ్ళు అమ్ముతున్నారో, ఎవరైతే కొంటున్నారో ఆ కొనే వాళ్ళు నష్టపోకుండా చూసే బాధ్యత ఈరోజు రేరా అనేది వచ్చిందే మెయిన్గా దేనికంటే, ఎవరైతే ఈ ప్రకటనలు చూసి బ్రోచర్లు చూసి కొంటున్నారో వాళ్ళు కొనే దాంట్లో మోసపోకూడదు. ఏదైతే బ్రోచర్లో ఇచ్చారో లేదా అగ్రిమెంట్లో చేసుకున్నారో, బ్రోచర్ కంటే కూడా గత వారం పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన 33 అర్జీలు రాగా వాటిలో 32 పరిష్కరించినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ వేదిక ద్వారా వచ్చిన సమస్యల్ని సంబంధిత సెక్షన్ ద్వారా తక్షణమే పరిష్కరించినట్లు కమిషనర్ తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడారు. నగరపాలక సమస్యని పరిష్కరించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అలాగనే గత వారం 33 సమస్యలు తన దృష్టికి రాగా వాటిని 32 సమస్యల్ని పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఆర్థికపరమైన సమస్య వచ్చినప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి అలాంటి సమస్యలు కూడా పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వేదికను నగర ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు మండే పీజీఆర్ఎస్ రోజు అందరికీ తెలుసు. లాస్ట్ మండే దాదాపుగా 33 అప్లికేషన్స్ రావడం జరిగింది. అందులో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి, ఇంజనీరింగ్ సంబంధించి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి మనకి చర్యలు రావడం జరిగింది. అప్లికేషన్స్ అన్నీ కూడా వితిన్ టైం డిస్పోజ్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా రీఓపెన్ కేసెస్ ఏమైనా ఉంటాయి అంటే పబ్లిక్ ఏమైనా సాటిస్ఫాక్షన్ లేకుండా రీఓపెన్ అయితే కూడా దానిపైన మళ్ళీ స్పెషల్ టీం పంపించి దాన్ని పెటిషనర్ దగ్గర వెళ్ళి మాట్లాడి మళ్ళీ క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఇప్పుడు దాకా దాదాపు 10 అప్లికేషన్స్ వచ్చినాయి. ముఖ్యంగా ఏంటంటే పీజీఆర్ఎస్ అనేది మండే బిట్వీన్ 10 to 1 PM ఆల్ ద ఆఫీసర్స్ డిఫరెంట్ లెవెల్స్లో అవైలబుల్గా ఉంటారు. సర్కిల్ లెవెల్లో, జోనల్ కమిషనర్స్ లెవెల్లో ఉంటుంది, వార్డ్ లెవెల్లో కూడా ఉంటుంది, సచివాలయం లెవెల్లో కూడా ఉంటుంది. సో ఎనీ ఇష్యూస్ వస్తే వితిన్ SLA, ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ తప్ప రిమైనింగ్ అంతా కూడా 2 to 3 days SLA లోపలనే క్లోజ్ చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే కూడా దాన్ని కూడా చర్యలు తీసుకుని ఉన్న ఫండ్స్ అవైలబిలిటీ బట్టి క్లోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఆవిష్కరణల ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన చికిత్సలు అందించే అవకాశం లభిస్తుందని డాక్టర్ కె శ్రీనివాస్ తెలిపారు. BRTS రోడ్లోని కోడూరు ఫంక్షన్ హాల్ పక్కన గల బాను హాస్పిటల్లో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపుని శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు సందర్శించారు. హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పలువురు రోగులకి వైద్య చికిత్సలు అందజేసి మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడారు. డయాగ్నోస్టిక్, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీతో పాటు ఎమర్జెన్సీ సేవలను కూడా అతి తక్కువ ధరలకు వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ఈరోజు BRTS రోడ్లోని బాను హాస్పిటల్ దగ్గర సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామేశ్వర గారి చేతుల మీదుగా మెగా మెడికల్ క్యాంప్ని ప్రారంభించడం జరిగింది. ఒక పక్క వైద్య సేవలు అందిస్తూనే పేదలకి అందుబాటు ధరల్లో అన్ని సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని విభాగాల డాక్టర్లని
ఇక్కడ ఓపీ ఉంది. సీనియర్ డాక్టర్ రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు గారిని ఇక్కడ ప్రత్యేకంగా నియమించుకోవడం, సతీష్ గారు ఈ నిర్వహణ బాధ్యతను చేయడం, BRTS రోడ్లో అత్యధికంగా పేద వర్గాలు భానునగర్ కానివ్వండి, గులాబీ తోట కానివ్వండి, రైల్వే క్వార్టర్స్ మధురా నగరు, ఇటు సత్యనారాయణపురం వచ్చేటప్పటికి అన్ని రకాలైనటువంటి వాళ్ళందరికి కూడా అందుబాటులో ఎక్కడికో నక్కల రోడ్డో ఎక్కడో బందర్ రోడ్డో వెళ్లకుండా మనకు అన్ని సౌకర్యాలతోటి అన్ని విధాలైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి భాను హాస్పిటల్ని మనం అందరం కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరు పెట్టినటువంటి మెగా మెడికల్ క్యాంపును కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతా ఉన్నా. నేను డాక్టర్ శ్రీనివాస్ అండి. నేను KGHలో 27 years వర్క్ చేసి భాను హాస్పిటల్లో కన్సల్టెంట్ ఫిజిషియన్గా ఉంటున్నాను. అదే కాకుండా మా డాక్టర్స్ టీమ్ ఆర్థో ఉంది. ఆర్థో వెంకట్, MS ఆర్థో జనరల్ సర్జన్, అండ్ MS ఆర్థో వెంకట్ గారు, అలాగే జనరల్ సర్జన్ రఘువర్మ గారు, అలాగే గైనిక్ మేడం కూడా ఉన్నారు. ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు కూడా అందరం కూడా, కార్డియాలజిస్ట్ కూడా మనకు అవైలబిలిటీ ఉన్నారు. ఏ టైంకైనా సరే 24 hours మనం సర్వీస్ చేయడానికి భాను హాస్పిటల్లో స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరూ కూడా 9 సంవత్సరాల అపరిమిత నైపుణ్యాన్ని ప్రాతిపదికనగా తీసుకుని సావి గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడలో లగ్జరీ మరియు అందానికి కొత్త నిర్వచనాన్ని అందిస్తుంది. MG రోడ్లో గల ఈ ప్రీమియం జ్యువెలరీ స్టోర్ వారసత్వం, నైపుణ్యం మరియు ఆధునిక సౌకర్యాలను సమ్మేళితమైన ఒక అసాధారణ షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది. అంజీ రోడ్డు DV మేనర్ హోటల్ పక్కన సావి బంగారు ఆభరణాల షోరూమ్ ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షోరూమ్ నిర్వాహకులు ప్రవీణ్ కుమార్, సుశీల్ కుమార్, సంజయ్ కుమార్, జునిక్ జైన్, సూరజ్ జైన్, ధీరన్ జైన్లు మాట్లాడారు. సావి వద్ద లగ్జరీ మరియు వ్యక్తిగతీకరణ కలుస్తాయని చెప్పారు. తాము కేవలం ఆభరణాలను మాత్రమే కాకుండా సొగసును ప్రతిబింబించే అనుభూతిని అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రత్యేక ఆభరణాల తయారీ నుంచి వారసత్వ ఆభరణాల పునరుద్ధరణ వరకు మా సేవలు ప్రతి అవసరాన్ని తీర్చగలుగుతాయని చెప్పారు. ఎక్స్పీరియన్స్ చూస్తుంటారు. మాకు సావి గోల్డ్ అండ్ డైమండ్ పేరు మీద జ్యువెలరీ స్టార్ట్ చేస్తున్నాం. గోల్డ్ అండ్ డైమండ్ గత 90 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. ఇవాళ ఈ విజయవాడలో ఇదే బ్రాండ్ 90 సంవత్సరాల నుంచి ఉంది. మా ఫర్మ్ యాక్చువల్ ఫర్మ్ బాంబే జ్యువెలరీ అండి. ఇవాళ కొత్త ఎక్స్పీరియన్స్తో విజయవాడలో కొత్త ట్రెండ్గా బ్రైడల్ కోసం అలా కొత్త కాన్సెప్ట్గా కొత్త బ్రాండ్గా సావి గోల్డ్ అండ్ డైమండ్ లాంచ్ చేసాం ఇవాళ. ఇది ఈ స్టోర్ మొత్తం ఒక లాంగ్వేజ్ ఉంది కి ఒక బ్రైడల్ కలెక్షను గోల్డ్ అండ్ డైమండ్ కోసం అమ్మటం ముఖ్యం కాదు, వాళ్ళ కంఫర్టు, వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వటం ముఖ్యం. ఆ ఆలోచనతో ఒక కొత్త ట్రెండ్గా ఈ లాంచ్ చేసి సావి గోల్డ్ అండ్ డైమండ్ స్టార్ట్ చేసాం. ఆ ఆలోచనతో స్టార్ట్ చేసాం. ఇది ఈ ఆలోచన మీకు 2వ ఫ్లోరు ఒక బ్రైడల్ జ్యువెలరీ, దాంతో సహా కొన్ని సర్వీసెస్, ఎవరికైనా ఇంట్లో ట్రై చేయాలంటే జ్యువెలరీ అది ట్రై చేయడానికి పంపిస్తాం. ఎవరికైనా ఆన్లైన్లో చూడాలంటే NRIs చాలామంది ఉంటారు, వాళ్ళ కోసం ఆన్లైన్ సర్వీస్ కూడా మొదలుపెట్టాం. ఆన్లైన్ కూడా చూపిస్తాం. ఈ యాంబియన్స్ కోసం ఒక జ్యువెలరీ కోసం కొనడానికి వచ్చే వాళ్ళందరికీ ఒక యాంబియన్స్ ఇవ్వాలని జ్యువెలరీ ఒకటే కాదు వాళ్ళతో సహా ఒక మెమరీసు. ఎందుకంటే పెళ్ళి ఒకసారే చేసుకుంటారు. ఆ పెళ్ళి ఒకసారి చేసేటప్పుడు వాళ్ళు వచ్చే విధానానికి వాళ్ళకి మొత్తం చేసే నగలు ఏంటంటే ఒక లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది, లైఫ్ లాంగ్ బంధంలాగా ఉంటుంది. ఆ బంధం కోసం క్రియేట్ చేయడానికి, ఆ బంధం రిమెంబర్ చేయడానికి, వాడు గుర్తుపెట్టుకోవడానికి ఆ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తామండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్ వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ దట్స్ ఆంధ్రప్రదేశ్ biggest bridal jewelry store in Andhra Pradesh. This is Vijayawada's only luxurious store. This is. Thank you everyone. Thanks a lot. Sir, you have been established a men's collection here. Yes. You didn't explain about it. So this is like men's collection. Why we have put
separately is the sense that there is some everyone like జ్యువెలరీయా లేడీసే అంటారు. సో మా కోసం జ్యువెలరీ మెన్స్ కూడా ఉంటారు. బ్రోచ్ నుంచి మనం గత 6 నెలలుగా వాలంటీర్లుగా పనిచేసిన తమకు గౌరవ వేతనం జమ కాలేదని, ఉన్న బకాయిలను జమ చేయాలని మున్సిపల్ కమిషనర్ను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రని కలిసి మెమోరాండం అందజేయడం జరిగింది. నగరంలోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు కమిషనర్ని కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అలాగనే 6 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించలేదని, సంక్రాంతి పండుగ సమీపిస్తూ ఉందని, కుటుంబంతో కలిసి పండుగ చేసుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు లంకా గోవిందరాజులు, వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. ఈ రోజున విజయవాడలో గడిచిన 3 రోజుల నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేశాం. మాకు గత 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్న బాకీల్ని విడుదల చేయమని చెప్పి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. మా వాలంటీర్లందరినీ తీసుకొచ్చి వారు కూడా సానుకూలంగా స్పందించి పైకి పంపిస్తాం, పైనుంచి రావాలి కాబట్టి మీ బాధలు మాకు అర్థమైనా మేము ఖచ్చితంగా చేసి పెడతాము, పైకి పంపిస్తాం, మీరు కూడా పైకి కలవండి అని చెప్పారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము ఒకటే కోరుతున్నాం. అలాగే నారా లోకేష్ గారు కూడా చెప్తున్నారు, నిన్నే విశాఖపట్నంలో ఆయన ఒక ప్రకటన చేశారనమాట. ఏమని, మేము కొనసాగించలేమని. అయ్యా మీరు కొనసాగిస్తారా, కొనసాగించట్లేదు మేము అడగట్లేదు. అయ్యా మీరు మాట ఇచ్చారు కదా, మాట ఇచ్చేటప్పుడు మీరు కొనసాగించగలరా లేదా మీకు తెలియలేదా అని మేము అడుగుతున్నాం అనమాట. అమరావతి రాజధానికి ఈ రోజున అతి తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం లభించిందని సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రబోతు రమణరావు తెలిపారు. కేవలం 100 రూపాయలకి మాత్రమే రిజిస్ట్రేషన్ సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. నియోజకవర్గంలోని సింగనగర్, ప్రకాష్ నగర్, కండ్రిక తదితర ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కాని వారు త్వరితగతిన చేయించుకోవాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా బ్యాంకు లోన్స్ పొందే అవకాశం ఉంటుందని అన్నారు. శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు గారి ఆదేశాల ప్రకారం పేదవారు నివసిస్తున్నటువంటి రాజరాజేశ్వరిపేట, వాంబే కాలనీ, రాజీవ్ నగరు, కండ్రిక, సుందరనగరు తదితర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. మీరందరూ కూడా కేవలం అతి తక్కువ రేటుకి 4,000 రూపాయలు గజానికి 100 రూపాయల లెక్కన, 50 గజాలకి 55,000 రూపాయలు, వాంబే కాలనీ ఆర్ఆర్పేట కేవలం 4,000 రూపాయలకి రిజిస్ట్రేషన్ సౌకర్యం చేస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం. ప్రజలు మీరందరూ కూడా వెంటనే ఈ విషయాన్ని తెలుసుకొని సంబంధిత డివిజన్లో ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు వెంటనే మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ మొత్తం జిరాక్స్ తీసి వారికి ఇస్తే వారు అక్కడి నుండి మరి సచివాలయం పంపిస్తారు. అక్కడ నుండి కార్పొరేషన్కి పంపిస్తే మీకు వెంటనే రిజిస్ట్రేషన్ అవుతుందని ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. దీని మీద ఎప్పటికప్పుడు అధికారులతో, గౌరవ కమిషనర్ గారితో, మరి టౌన్ ప్లానింగ్ సిపి గారితో కూడా మరి బోండా ఉమామేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎక్కువ రిజిస్ట్రేషన్లన్నీ కూడా సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో నిన్న కూడా మరి ఆర్ఆర్పేట వచ్చి మరి శాసనసభ్యులు ఉమామా గారు కూడా పూర్తి స్థాయిలో అవన్నీ కూడా పరిశీలన చేశారు. ఈ రోజున వాంబే కాలనీ కూడా మరి మొదలుపెట్టారు. అన్నీ కూడా సింగర్ డౌన్లో ఉన్నటువంటి ప్రాంతాలందరూ కూడా వెంటనే రిజిస్ట్రేషన్ సౌకర్యం చేసుకోవాలని ఈ సందర్భంగా మరి సెంట్రల్ నియోజకవర్గం ఉన్నటువంటి మహిళలను, సోదరిమణులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.